అనకాపల్లి జిల్లా సభవరం మండలం గుల్లేపల్లిలో గల అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సభవరం మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణరావు హాజరయ్యారు. ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ ప్రయోగ ఫలితంగా వచ్చిన ఈ పండుగను జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని విద్యార్థులతో అన్నారు. ఇలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని ఎంఈఓ లక్ష్మణరావు పేర్కొన్నారు. అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పలు ప్రయోగాలను స్వయంగా వీక్షించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ బోకం అప్పారావు, ఉపాధ్యాయులు, కరాటే ట్రైనర్ ఎం అప్పారావు, విద్యార్థులు పాల్గొన్నారు. కొత్త విషయం ఎప్పుడైతే క్రియేట్ చేశారో మీరు కూడా ఫ్యూచర్ లో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారు. అయితే ఇదే కాదు, ఇలాంటి మన స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా సరే చాలా గ్రాండ్ గా సక్సెస్ అవుతుంది. మీరు చెయ్యండి, మీ వెంట నేను ఉన్నాను అని మన ప్రిన్సిపల్ సార్ చేసిన సపోర్టు ఆసామాసి కాదు. అందుకు ఒకసారి మా ఉపాధ్యాయ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ పాఠశాల ఉపాధ్యాయులకి అలాగే కరెస్పాండెంట్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగనే విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. సైన్స్ డే సందర్భంగా మరి మీ అందరూ ప్రతి సంవత్సరం చేస్తున్నదే, మనం వింటున్నదే. డాక్టర్ సివి రామన్ మన లైటింగ్ నుండి కాంతి పరావర్తనాన్ని వెలుగులోకి తెచ్చిన రోజునే మనం సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మన జీవితంలో సైన్స్కి మనకు మరి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ సైన్స్ లేనిదే ఏమీ లేదు. సో మరి మీరంతా ఈ సైన్స్ పట్ల ఇష్టాన్ని పెంచుకోవాలి. ఇష్టాన్ని పెంచుకొని మనం కూడా భవిష్యత్తులో ఈ పరిశీలన జరుపుతూ మనం కూడా ఒక పెద్ద సైంటిస్ట్ లాగా మనం కూడా ఈ దేశానికి ఏదో ఒకటి కనుక్కోవాలి. దాని దిశగా మనం ప్రయాణం చేయాలి. ఒక గోల్ని ఏర్పాటు చేసుకుంటూ వీళ్ళు కూడా ఇప్పుడు అయిన సైంటిస్టులు అందరూ కూడా మనలాగే ఏమీ కూడా ఫస్ట్లో ఏమీ రాదు, అలాగా ట్రై చేస్తూ ఏమయ్యారు. ఇప్పటికైనా మన దేశానికి గుర్తింపుని తీసుకొచ్చారు. మరి అందులో వాళ్ళు కష్టపడే మనస్తత్వాన్ని అబ్జర్వేషన్ చేస్తూ అలా జరపడం వల్ల లాస్ట్కి చివరికి కనుక్కొని మన దేశానికి ప్రపంచాల్లోని కూడా మంచి గుర్తింపు తెచ్చి వీటి వల్ల మనకి అన్ని దేశాల్లో మనం గుర్తింపబడతాం. అలాగే మీరందరూ కూడా ఏదో సంథింగ్ ఏదో దాంట్లో మనం కంపల్సరిగా అబ్జర్వేషన్ చేస్తూ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు కూడా సైంటిస్ట్